సనత్ నగర్ నియోజకవర్గం అమీర్పేట డివిజన్ ధరంకరం రోడ్లోని బీజేఆర్ నగర్లో ఉన్నటువంటి శ్రీ నల్లపోచమ్మ టెంపుల్ చిన్నగా ఉండి వర్షాలు పడితే కురుస్తుండటంతో గుళ్ళోకి నీళ్లు రావడంతో కాలనీ ప్రెసిడెంట్ ఆనంద్, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసు, సాయి మరియు కాలనీ వాసులు అందరూ కలిసి అమీర్పేట డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గులాబ్ సింగ్ రాజ్ పురోహిత్ను కలిసి విషయం వెల్లడించి సహకరించవలసిందిగా కోరగా వెంటనే స్పందించిన గులాబ్ సింగ్ రాజ్ పురోహిత్ నల్లపోచమ్మ టెంపుల్ని దర్శించి అమ్మవారి టెంపుల్కి షెడ్ వేయించడం, టెంపుల్ లోపల మార్బుల్స్ వేయించడం, మంచినీటి సరఫరా ఏర్పాటు చేయడం లాంటి కార్యక్రమాలు వెంటనే ప్రారంభించారు. ఈ సందర్భంగా గులాబ్ సింగ్ రాజ్ పురోహిత్ మాట్లాడుతూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేత టెంపుల్ని మళ్లీ ప్రారంభిస్తామని, అలాగే అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తామని తెలియజేశారు. టెంపుల్కు మరమ్మతుల పనులు చేయించిన రాజ్ పురోహిత్ను కాలనీ ప్రెసిడెంట్ ఆనంద్, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసు, సాయి మరియు కాలనీ వాసులు తదితరులు అభినందిస్తున్నారు. ఆనంద్ ట్రస్ట్ ప్రెసిడెంట్ ను బీజేఆర్ నగర్ 2 ధరంకరం రోడ్ ఉండే. ఇప్పుడు నల్లపోచమ్మ గుడి వర్షం పడుతుందని షెడ్ వేయించిండు गुलाब सिंह का ने गुलाब सिंह भैया का ने जाके पूछे थे हम लोग पहले, उसके बाद उन्होंने आके ये पूरा काम कराया. आपको पता है ना गुलाब सिंह ये बनाते बोल के? हाँ, हम पूछे हम लोग. तो ये टेम्पल है, थोड़ा बारिश गिर रहा है, ऐसा प्रॉब्लम हो रहा बोल के उनके पास गए. ठीक है बोल के उन्होंने वो करके बनाया, ग्रेनाइट डाला है और ये बैठने के वास्ते ये सब कराया उन्होंने. कितना पैसा हुआ कि हम लोग नहीं पूछे, उन्होंने पूछते ही हमारे को ठीक है मैं करा तो बोल के कराया. నా పేరు శ్రీనివాస్, బీజేఆర్ నగర్ బస్తీ వైస్ ప్రెసిడెంట్ని, అమీర్పేట్ డివిజన్. మా దగ్గర నల్లపోచమ్మ టెంపుల్ చాలా చిన్నగా ఉండే, ఇప్పుడు అది కొంచెం పెద్దగా చేశారు. మన గులాబ్ సింగ్ మేము పోయి గులాబ్ సింగ్ రాజ్పూర్ గారిని అడిగాము. అడిగితే మా దగ్గర వాన పడుతుంది, వర్షాల వల్ల కారణం వల్ల చిన్నగా ఉంది, పబ్లిక్ కూడా చాలా ఇబ్బందికరం ఉన్నదని చెప్పేసి మాట్లాడితే అతను గులాబ్ సింగ్ రాజ్పూర్ గారు వచ్చి చూసి మొత్తం షెడ్ వేయించారు. ప్లస్ అమ్మవారి నల్లపోచమ్మ టెంపుల్ని కూడా మంచి రూపురేఖలు మార్చారు. ప్లస్ ఇంకోటి గ్రనైట్ కూడా వేశారు. ఇప్పుడు బస్తీవాసులు అందరు కలిసి గులాబ్ సింగ్ భాయ్కి చాలా మెచ్చుకుంటున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన బస్తీకి కూడా చాలా పెద్దగా టెంపుల్ కూడా పెద్దగా అయింది. ఇప్పుడు చూడడానికి కూడా ఒక అందం లుక్ కనిపిస్తున్నది. ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకా ఎవరైనా ఫౌండర్స్ ఉంటే ఇంకా కొంచెం మంచిగా డెవలప్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాం. గులాబ్ సింగ్ భాయ్ కూడా మంచిగా మాకు సహకరించి మాకు బస్తీవాసులకు మంచిగా ఒక గుడి మంచిగా డెవలప్మెంట్ చేశాడు. ఉన్నది చిన్నగా ఒక్కొక్కటి ముంగట కార్యక్రమం అవుతున్న కొద్ది ఇంకా కొంచెం మంచిగా అన్నీ ఉన్నాయి. స్ట్రీట్ లైట్లు కూడా ఒక స్ట్రీట్ లైట్ వస్తే ఒక స్ట్రీట్ లైట్ వస్తలేదు. మళ్ళీ ఈ నల్లలు కూడా వాటర్ కూడా ఒకసారి వస్తుంది, ఒకసారి తక్కువ ప్రెషర్ వస్తుంది. కొంచెం మా మీద దృష్టి పెట్టి, మా బస్సు మీద దృష్టి పెట్టి కొంచెం మాకు సౌకర్యంగా చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము. గులాబ్ భాయ్కి ధన్యవాదాలు. నా పేరు చంద్రకళ, నేను బస్తీలోనే బీజేఆర్ నగర్ ధరంకరం రోడ్లోనే ఉంటాను. బీజేఆర్ నగర్ 2. 40 సంవత్సరాల పైన అయింది, నేను వచ్చే సంవత్సరాల పైన అవుతుంది. ఇప్పుడు చూసాను చిన్నగా ఉండేది, ఇప్పుడు డెవలప్మెంట్ చాలా అయింది. సార్కి ధన్యవాదములు తెలియజేస్తున్నాను. చాలా బాగుంది సార్. చేయించారు లీడర్ వాసులు. ఆనంద్ అన్న గారికి, ఇంకా శ్రీను అన్న గారికి, సాయి అన్న గారికి, అందరికీ ధన్యవాదాలు పేరు పేరు.